వాళ్ళు లేదు అనే మొదలుపెట్టారు. నిజమే, ఖాళీ పడవ అంతా అస్తవ్యస్తమైంది. నీటిలో రాత్రంతా నానిపోయారు. కానీ ఫలితం లేని అనుభవం అయిపోయింది. ఈ రోజున కూడా మన కుటుంబాల్లో కొన్ని కుటుంబాలను చూస్తుంటే 24 గంటలు కష్టపడుతుంటారు, పైసా మిగలదు. 24 గంటలు వాళ్ళ జీవితంలో పడరాని బాధలు పడుతుంటారు. ఎన్ని మందులు మింగినా ఆరోగ్యం కలగదు. జీవితంలో అడుగులు వేస్తుంటారు, నిష్ప్రయోజనం. ఇది దొరుకుతుంది ఉద్యోగం అనుకుంటారు, అందకుండానే పోతుంది. వీళ్ళంతా నా వాళ్లే అనుకుంటారు, వెంటరాని వాళ్ళు ఒక్కడే. జీవితం అంతా ఒక్కసారి ఆగి ఆలకిస్తే మన మనుగడ ఏదైనా ఉంది అనుకుంటే అంతా నిష్ప్రయోజనం. కానీ ఈ రోజున నీవు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు దగ్గర చెప్పి ఆయన వైపు తిరిగి నీవు గాని అయ్యా అని కేక వేయగలిగితే ఆయన ఎవరో తెలుసా? నీ కొరకు నిలబడగలిగిన వాడు, నీ పాటను మార్చగలిగిన వాడు, నిన్ను సమృద్ధి చేత నింపగలిగిన వాడు. మరొక మాట మీకు చెప్పాలి. వాళ్ళు లేదు అన్నారు కదా, లేదు అన వెంటనే 9వ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే వారు దిగి దరికి వచ్చారట. బాగా వినండి. లేదు అనే మాటతో వచ్చారా? ఖాళీ పడవతో వచ్చారా? కడుపు మండుతుండగా వచ్చారా? వేదనతో వచ్చారా? నిరాశతో వచ్చారా? కానీ చిత్రం ఏడో తెలుసా? వచ్చేటప్పుడు ఇక్కడ చూడగానే ఇదిగో రండి భోంచేయండి అని అంటున్నాడు ఆయన. ఆ చక్కని మాట అక్కడ రాయబడింది చూడండి. యేసు రండి భోజనం చేయండి అని వారిని పిలిచాడు. బాగా ఆలకించండి. నా బ్రతుకు సముద్రంలో వేసారిన బ్రతుకై ఉంది. కానీ ఆయన లేదు అనగానే తన పిల్లలకు లేదు అనే మాట వినడు, వినిపించుకోడు. ఆ మాట పలకాలని కూడా ఎప్పుడూ కోరుకోడు. అందుకని ఈ శుభవేళ ఒక సేవకుడుగా చెబుతున్నా, నేను ఈ దరిద్రంలో ఉన్నానండి, ఈ కష్టాలలో ఉన్నానండి, ఈ అప్పులలో ఉన్నానండి, సొంత ఇల్లు లేకుండా ఉన్నానండి, ఆరోగ్యం కరువైపోయింది అనే మాటలు ఏమైనా ఉంటే నీ కొరకు నిలబడిన యేసుకు చెప్పగలిగితే పాట మార్చునగాక, నీ పరిస్థితులను మార్చునగాక. అంత మాత్రమే కాకుండా అక్కడట ముందుగానే వాళ్ళు వస్తారని, అంటే దరికొచ్చేటప్పటికే వాళ్ళు ఎలా వస్తారో ఊహించి వాళ్ళు రాకమునిపే అక్కడ నిప్పుల మీద చేపను రొట్టెలను సిద్ధపరిచాను. దేవుని పేరట మీకు చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వస్తారో తెలుసు, ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నారో ఎరిగినవాడు గనక మీరు రాకమునిపే మీ అవసరాలు తీర్చే ఒక పొయ్యి ఇక్కడ రాజబెట్టాడు. దేవునికే మహిమ కలుగునగాక. మీరు రాకమునిపే పొయ్యి మండుతుంది, మీరు రాకమునిపే చేపలు, ఆ తర్వాత రొట్టెలు కాల్చబడతా ఉన్నాయి. నా ప్రభువును బట్టి బ్రతిమలాడుతున్నా, ఇంతకన్నా తండ్రి ఎవరండి? ఇంతగా ప్రేమ చూపగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన దేవుడు సమర్థుడు, సరిపోయినవాడు.